హలో అందరికీ. ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఈరోజు ఫిష్ కటింగ్ అండ్ క్లీనింగ్ చూపించబోతున్నాను. ఫిష్ పైన ఫస్ట్ పొట్టు ఉంటుంది కదా, దాన్ని ఒక స్పూన్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని ఈకలు కత్తిపీటతో కానీ, చాక్తో కానీ, సీజర్తో కానీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్గా ఇట్లా కింద వేసి రాకండి, నేను వీడియోలో చేస్తున్నట్టు చేసేయండి. ఆ తర్వాత వాటర్ పోసి ఫ్రెష్గా పైన ఉన్న పొట్టు అంతా పోయేటట్టు క్లీన్గా కడుక్కోండి. నేను చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ వేసి కూడా కడుక్కోండి. అలా కడుక్కుంటే పైన ఉన్న బ్లాక్ స్కిన్ అంతా వెళ్ళిపోయి ఫ్రెష్గా కనిపిస్తుంది. ఫిష్ అనేది స్మెల్ రాకుండా బాగా ఉంటుంది. అలాగే దాని తల కట్ చేసి లోపల ఉన్నదంతా బయటికి తీసేసి క్లీన్గా పీసెస్ కట్ చేసుకోండి. నేను ఫ్రైకి కట్ చేసుకుంటున్నానండి, అందుకే కొంచెం సన్నగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అదే మీరు పులుసుకి కట్ చేసుకోవాలంటే కొంచెం పెద్దదిగా మందంగా కట్ చేసుకోండి. ఎందుకంటే పులుసులో గట్టిగానే పీసులు విరిగిపోతూ ఉంటాయి. సన్నగా కట్ చేసుకుంటే అలా అని బాగా లావుగా కట్ చేసుకోండి, అట్లా అయితే ఉడకదు, నీసు వాసన వస్తుంది. మీడియంగా, అటు సన్నగా కాదు ఇటు లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. నేను కొన్ని ఫ్రైకి కట్ చేశానండి. ఇప్పుడు నేను గ్రీన్ లేదు ఫ్రైకి. నేను తల తోకలు పులుసుకి పెట్టుకున్నాను, మధ్య భాగం ఫ్రై చేసుకున్నానండి. ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని మధ్యలో ఉన్న బ్లాక్ అంతా తీసేసి వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ బౌల్లో వేసి సాల్ట్ వేసి వాటర్ పోయాలి. అలా అయితే మనకు ఏదన్నా బయటికి వెళ్ళిపోతుంది. నేను ఫ్రై చేసే వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశానండి. ఫ్రైకి కావాల్సిన మసాలాలు అల్లం, ఆయిల్, ఉప్పు, కారం. నేను ఇందులో పసుపు చూపించలేదు కానీ వేసుకున్నాను. లెమన్ ఉంటే లెమన్ వేసుకొని, నాకు లెమన్ అవైలబుల్గా లేదండి, అందుకే నేను లెమన్ వేయలేదు. అంతా ఇలా మసాలా అంతా మిక్స్ చేసి, కొంతమంది పెరుగు వేసుకుంటారండి. ఫిష్తో పెరుగు కలిపి తినకూడదు, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అలా తింటే బాడీకి మంచిది కాదని కూడా అంటారు. పెరుగు వేయడం అవాయిడ్ చేయండి. ఫిష్తో అన్నం తిన్నా కూడా పెరుగు అవాయిడ్ చేయండి. అట్లా తింటే హెల్త్కి మంచిది కాదని నేను విన్నాను, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ మసాలాని మనం ఫిష్కి అంతా అప్లై చేసుకోవాలి. అన్ని ముక్కలకి మంచిగా మసాలా పట్టేటట్టు అప్లై చేసుకుని నేను ఒక 15 minutes అట్లా పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత తవా ఉంటుంది కదా, మనం చపాతీ చేసేది కానీ, దోశ చేసేది కానీ, ఆ తవా తీసుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసి, అది ఆయిల్ కూడా వేడయ్యాక ఈ ఫిష్ ముక్కలని దాని మీద పెట్టేయండి. పెట్టిన కొద్దిసేపటికే దాన్ని వెంటనే తిప్పమాకండి, ఎందుకంటే పీసెస్ విరిగిపోతూ ఉంటాయి, ప్యాన్కి అతుక్కొని విరిగిపోయి ఉంటాయి. పెట్టిన తర్వాత ఒక 5 minutesకి వెళ్ళి మెల్లిగా తీయండి. మెల్లిగా తీస్తే మంచిగా వస్తాయి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. అందరూ నా వీడియోలు చూస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతే అండి, మన ఫిష్ ఫ్రై రెడీ.